నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే వీరికి ఏ విధమైన అంశాలలో కలిసి వస్తుంది, ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహారం పాటించాలి అని పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ వృషభ రాశికే చెందుతారు. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ జూలై మాస ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ప్రయోజనకరంగానే ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు అవలంబించవచ్చు. ఇది మీకు వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. మీరు కొత్త పనిని ప్రారంభించడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఇక డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో సులభంగా మీరు ముందుకు సాగిపోవాలి. మీరు ఏదైనా బ్యాంకు కానీ లేదా వ్యక్తి కానీ సంస్థ మొదలైన వాటి నుండి డబ్బులు తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే కనుక మీకు ఆ అవకాశం అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే మీకు ధనం అనేది రాబడి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడం వలన మీరు అప్పులను ఎందుకు చేస్తారు చెప్పండి. కాబట్టి డబ్బుల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక ఎటువంటి అప్పు అనేది లేకుండా మీకు ఆదాయం పెరిగి డబ్బులను సులభంగా మీరు పొందుతారు. ఇక ఈ వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా చాలా మంచి లాభాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఆదాయం మీకు ఇప్పుడు చాలా బాగా పెరగబోతూ ఉంది. ఇక విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకునే ఉద్యోగస్తులకు నిరుద్యోగుల యొక్క కల కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఇంట్లో ఈ సమయంలో అంటే ఈ జూలై మాసంలో శుభకార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఉద్యోగంలో మీకు పదోన్నతులు బాగా పెరగబోతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలకు మించి చక్కగా లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను మీరు అయితే సాధిస్తారు. ఇక ఉద్యోగపరంగా చూస్తే అందలాలు ఎక్కడంతో పాటుగా ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరగడంతో ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంత ఇంటికల నెరవేరే అవకాశం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. గృహ నిర్మాణ పనులు ఏవైనా మధ్యలో ఆగిపోయి ఉంటే గనుక అవి ఈ జూలై మాసంలో తొలగిపోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సంతాన యోగానికి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం ఈ వృషభ రాశి వారికి కుదరబోతూ ఉంది. ఇక వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా క్రమబద్ధంగా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. కుటుంబ జీవితం చాలా అనుకూలంగా మారుతుంది. ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు జూలై మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.